రాష్ట్రంలో త్వరలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరోమారు గురు, శుక్రవారాలు రాష్ట్రంలో డ్రై రన్ నిర్వహించనుంది. సుమారు 1200 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతామంటున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్తో ముఖాముఖి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి 2 వ్యాక్సిన్లకు ఇప్పటికే పర్మిషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి త్వరలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా వ్యాక్సినేషన్కి పర్మిషన్స్ వచ్చేసాయి. సో ఎప్పటికి స్టేట్కి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని మీకేమైనా చూచాయిగా తెలిసింది? వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి కేంద్రం నుంచి ఇప్పటివరకు నిర్దిష్టమైన సమాచారం ఏమీ లేదు. బట్ అతి త్వరలో వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మేము వింటున్నాం. దానికి సంబంధించిన ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఫస్ట్ ఫేజ్ కింద హెల్త్ కేర్ వర్కర్స్కి ఎవరికైతే ఇవ్వాలో దానికి సంబంధించిన సెషన్ సైడ్ ప్లానింగ్స్ అనుకోండి, మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నిన్న మన డిఎంఎండ్హెచ్ఓస్ తర్వాత మిగిలిన డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ అందరికి కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఫైనల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నేను మా సెక్రటరీ గారు అందరం కలిసి మనం చేయడం జరిగింది. అట్లనే గత 3 రోజుల క్రితం మనం డ్రై రన్ ఒకటి హైదరాబాద్ అండ్ మహబూబ్నగర్లో మనం డ్రై రన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 1200 పైగా ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏవైతున్నాయో, సైట్స్ ఏవైతున్నాయో అన్ని చోట్ల కూడా డ్రై రన్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ ఈ డ్రై రన్ మన ప్రిపేర్నెస్ ఎంతవరకు ఉంది, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాటిని ఏ విధంగా అధిగమించాలనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈ డ్రై రన్ ప్లాన్ చేస్తున్నాం. ఇది గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంది. అయితే ఇప్పటికే 2 సార్లు రాష్ట్రంలో డ్రై రన్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఏ సమస్యలను గుర్తించారు, వాటిని ఎంతవరకు సాల్వ్ చేయడం జరిగింది, అండ్ ఇప్పుడు 3rd టైం స్టేట్ వైడ్గా చేస్తున్నప్పుడు మన దగ్గర అంతమంది వ్యాక్సినేటర్లు కావచ్చు, ఆ ఫెసిలిటీ మొత్తం ఎలా ఉంది? ఎస్పెషల్లీ మనం రొటీన్ ఇమ్యునేషన్లో ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక 6 లక్షల మంది చిన్నపిల్లలకి, 6 లక్షల మంది ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం వ్యాక్సినేషన్ అందిస్తున్నాం. సో ఆల్రెడీ మనకి ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో పూర్తి అనుభవం ఉన్నది. ఇది ఏంటంటే కొత్త వ్యాక్సిన్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే అండ్ ఎట్లయినా ఇది క్యాంపెయిన్ మోడ్లో మనం చేయబోతున్నాం. సో ఈ క్యాంపెయిన్ మోడ్లో చేసేటప్పుడు ఏదైతే నిర్దిష్టమైన ప్రణాళికలు ఏర్పరచుకోవాలో, ఆ ప్లానింగ్ ప్రకారం మనం ఏదైతే అరేంజ్మెంట్ చేసుకోవాలో వీటన్నింటిని కూడా మన దగ్గర నుండి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఒకేసారి ఒక డే అనుకొని ఆ రోజే అన్ని అరేంజ్మెంట్ చేసుకునే కంటే ముందే ఒకటి రిహార్సల్ పద్ధతిలో మనం దీన్ని డ్రై రన్లో భాగంగా మనం చేసుకుంటున్నాం. దాని ద్వారా ప్రతి హెల్త్ సెంటర్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే, లేకపోతే కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లే మనం ఈ కోల్డ్ చైన్ కోసం అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కావాలి. అండ్ ఎంటైర్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంతా కూడా ఇది సాఫ్ట్వేర్ డ్రివెన్ ప్రోగ్రామ్. ఇంతవరకు కూడా మనం ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా సాఫ్ట్వేర్ మనం వాడం. బెనిఫిషరీ మేనేజ్మెంట్ రిలేటెడ్ వచ్చేసి ఫస్ట్ టైం బెనిఫిషరీ మేనేజ్మెంట్ కోసం మనం సాఫ్ట్వేర్ని వాడుతున్నాం. ఈ సాఫ్ట్వేర్లో నమోదు చేసుకున్న వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ అందించాలి కాబట్టి దానికోసం కూడా మనకి అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా, ఎక్కడైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇబ్బందులు లేకపోతే ప్రాపర్ కనెక్షన్ లేకపోవడం కానీ వాటిని ఎలా అధిగమించాలనే విషయాలు కూడా ఇవన్నీ డ్రై రన్లో భాగంగా ఇచ్చేస్తారు. అట్లనే వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్కడైతే నుంచి అయితే డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్ నుంచి ఈ కోల్డ్ చైన్ పాయింట్కి రావాలో అవన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ స్మూత్గా అవుతుందా లేదా, టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకోవడం. అట్లనే వ్యాక్సినేటర్స్ ప్రిపేర్నెస్ కూడా ఎలా ఉంది, అండ్ ఈ వచ్చే వ్యక్తులందరూ కూడా కోవిడ్-19 నిబంధనలు పాటించాలి. అది భౌతిక దూరం అనుకోండి, లేకపోతే రెగ్యులర్గా శానిటైజ్ చేసుకోవడం అనుకోండి వచ్చిన తర్వాత. వీటన్నిటికి సంబంధించి అట్లనే అబ్జర్వేషన్ రూమ్లో కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అర్ధగంట వరకు మా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉండాలి కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఎలా ఉన్నాయి, ప్రిపేర్నెస్ ఎలా ఉంది అనేది అసెస్ చేసుకోవడం కోసం నార్మల్గా డ్రై రన్ చేస్తున్నాం. చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. డెఫినెట్గా యాక్చువల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే వరకు ఈ అన్ని రకాల ఇబ్బందులు అధిగమించేసేసి పూర్తిగా మేము సంసిద్ధులై ఉంటాం. మీరు అన్నట్టు అంటే నిర్విరామంగా కూడా విద్యుత్ సరఫరా ఉండాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయం ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికీ మన స్టేట్లో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది చాలా లోగా ఉంది. అలాంటి ప్లేసెస్లో ఈ వ్యాక్సినేషన్ టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే దీనికోసం మనము పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్, అట్లనే మండల్ లెవెల్లో ఎంపీడీఓ చైర్మన్గా మనం మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ 2 టాస్క్ ఫోర్స్ మీటింగ్స్లో అన్ని రకాల లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు దాంట్లో ఉంటారు. ఏదైతే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ వచ్చేసి ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ వాళ్ళు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఏర్పాటు చేయడం కోసం, అట్లనే ఈ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, అండ్ మెయిన్లీ మా వరకు ఏంటంటే ఇవన్నీ కూడా హెల్త్ ఫెసిలిటీస్లో అంటే పిహెచ్సి అండ్ పై స్థాయి ఫెసిలిటీస్లోనే ఉంటున్నాయి కాబట్టి అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోయినా సరే ఆ రోజు ఈవినింగ్ వరకు ఎక్కడైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందో అక్కడికి వచ్చేసి డేటా, ఆఫ్లైన్ డేటా అంతా కూడా ఆన్లైన్ డేటా అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఈ సాఫ్ట్వేర్లో మనకు అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఎలా అధిగమించాలి
దాని మీద మేము ఇది చేసుకుంటున్నాం. అట్లే వివిధ రకాల లైన్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు కూడా మేము ఈ విషయంలో తీసుకుంటున్నాం. అయితే కోవిన్ సాఫ్ట్వేర్లో ఇప్పటివరకు మన స్టేట్ నుంచి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, అందులో ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు? సుమారు 2,90,000 మంది టోటల్గా ప్రైవేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ నుంచి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 50% ఉన్నారు మన దగ్గర వచ్చేసి. మొన్నటి వరకు కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుకు రాకపోవడం ఉండేది. గత 2 రోజుల నుంచి చూస్తుంటే వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చేసి మేము కూడా వ్యాక్సిన్ తీసుకుంటాము, మమ్మల్ని నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా మేము నేమ్స్ నమోదు చేసుకోవడం కోసం అనుమతించడం జరుగుతున్నది. అలాగనే ఈ ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఏమో ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాయి. ఆ డేటాను కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే కోవిన్ సాఫ్ట్వేర్లో మనం అప్లోడ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే మీరు అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ ముందుకు రాలేదు అంటారు. అది ఇప్పటికే వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తుంది. ఆయా దేశాల్లో చూస్తే ప్రజలు కొంత భయపడుతున్నారు వ్యాక్సిన్ తీసుకోవడానికి. మన ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ముఖ్యంగా ప్రభుత్వ విభాగంలో పనిచేసే వాళ్ళ నుంచి అలాంటి సమస్య ఎదురైందా? వాళ్ళని మోటివేట్ చేసే పనులు ఏమైనా ముందస్తుగానే చేయడం జరిగిందా? అంటే ఇక్కడ మనము ప్రజలు ఎస్పెషల్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత 10 నెలల నుంచి, అంటే ఆల్మోస్ట్ గత సంవత్సరం నుంచి కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు వచ్చాయి, దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కుదిలైపోయి మనం చూసాము. ఇలాంటి పరిస్థితులను ఇంకా మనం రాబోయే రోజుల్లో కూడా కొనసాగించే పరిస్థితి లేదు. సో దీనిలో భాగంగా మన శాస్త్రవేత్తలు అయితేంది, మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ 10 నెలల్లోనే వాళ్ళు ఎన్నో వ్యయ ప్రాసెస్లకి శ్రమ కోర్చి ఈరోజు వ్యాక్సిన్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇది అన్ప్రెసిడెంట్ సిచ్యువేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వచ్చినప్పుడు మనం ఆహ్వానించాలి. అండ్ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి హాని చేసేది ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దదు. ఓకే. అండ్ ఏ ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలను కోల్పోవడానికి తయారుగా ఉండదు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా 10-12 దేశాల్లో 1 కోటి మందికి పైగా కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు ఆల్రెడీ. ఎవరు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం అనేది జరగలేదు. చిన్న మైనర్ రియాక్షన్స్ వస్తుంటాయి, అవి అక్కడెక్కడే మనం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇదే కోవిడ్తో చూస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి అనేక రకాల ఇబ్బందులు పడటం జరిగింది. సో వాటన్నిటితో పోలిస్తే ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక వైరస్ మనకి సోకినా సరే అది తీవ్రమైన జబ్బుగా మారి ప్రాణాలు తీయకుండా ఉండటం కోసం ఎస్పెషలీ ఈ హైరిస్క్ గ్రూప్స్, తర్వాత వల్నరబుల్ గ్రూప్స్, ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో, కోమార్బిడ్ కండిషన్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ప్రాణాలు కాపాడడం కోసం ఈరోజు అన్ని రకాల ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అట్లే మన భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహలు, భయాందోళన అవసరం లేదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా, రెగ్యులేటరీ బాడీస్ ఎప్పుడు కూడా అన్ని రకాల విషయాల్ని ఆ డేటాను అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వీటికి అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి అపోహలన్నీ వీడి మీరు మా హెల్త్ వర్కర్స్ అయినా సరే, మిగిలిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినా సరే, ప్రజలైనా సరే, ఎందుకంటే మన ముందు ఇప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి దానికోసం మీరందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రండి. మీకు నిర్దేశితమైన తేదీలని, తర్వాత టైమ్స్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిట్స్ ఉందో వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. స్టేట్కి ఎన్ని వ్యాక్సిన్ డోసెస్ వస్తాయని ముందస్తుగా అంచనా వేస్తున్నారు? దీనికి సంబంధించి అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటుగా అటు వివిధ విభాగాలకు సంబంధించి ఎవరు కోవిడ్ టైంలో ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఎన్ని డోసెస్ వస్తాయి? అండ్ ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ ప్రక్రియ చూసినట్లయితే వారంలో 2 రోజులు చిన్నారులకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. సో దాని ప్రకారం ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? మొత్తం మీద ఇప్పుడు మొదటి ఫేజ్లో భాగంగా మనము 2 కేటగిరీస్ ఆఫ్ గ్రూప్స్కి మనం వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నాం. ఒకటి అది ఫ్రంట్ లైన్ వర్కర్స్, రెండోది వచ్చేసి హెల్త్ కేర్ వర్కర్స్. వీటికి సంబంధించి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 లక్షల మంది సుమారు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి మనకి 10 లక్షల డోసెస్ కావాల్సి ఉంటుంది. మేము ఈ 10 లక్షల డోసు కూడా ఒకేసారి వస్తాయి రాష్ట్రానికి అని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం కోల్డ్ చైన్ రిలేటెడ్. అండ్ ఎస్పెషల్లీ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనకి రాష్ట్రంలో రొటీన్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది బుధవారం వచ్చేసి ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది, శనివారం వచ్చేసి అవుట్ రీచ్ సెషన్స్లో జరుగుతుంది. ఈ 2 రోజులు మనం మినహాయించుకొని మిగిలిన 4 రోజులు ఆదివారం కూడా వదిలిపెట్టేసేసి పబ్లిక్ హాలిడే కాబట్టి 4 రోజులు మనం వ్యాక్సిన్ ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిట్స్ ఉందో వాళ్ళకి ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్కి వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1500 పైగా ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్లో మనం వ్యాక్సిన్ ఇవ్వడానికి అరేంజ్మెంట్ చేస్తున్నాం. అన్ని పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా ఇవి అన్ని కూడా వ్యాక్సినేషన్ సైట్స్గా రేపు మారబోతున్నాయి. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడైతే 100కి పైగా బెనిఫిషరీస్ ఉన్నారో, 100కి పైగా హెల్త్ కేర్ వర్కర్స్ ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారో అక్కడ కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద ఇది ఒక
4 నుంచి 5 రోజుల్లో హెల్త్ కేర్ వర్కర్స్ వరకు మాక్సిమం 4 to 5 డేస్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అయితే కోల్డ్ చైన్కి సంబంధించి ఇప్పటివరకు మనం పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్కి సరిపోనంటే 2 to 8 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ చేసే కెపాసిటీ ఇప్పుడు మనకు ఉంది. కానీ వ్యాక్సిన్ డోసేజ్ని ఇంత పెద్ద మొత్తంలో ఉంచడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయా అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే ఏమైనా కొనుగోలు చేయడం జరిగిందా? కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉంది? ఇప్పటి వరకు మనకి ఎగ్జిస్టింగ్ కెపాసిటీ మనకి పూర్తిగా ఉన్నది. ఎస్పెషలీ ఫస్ట్ ఫేజ్లో వచ్చే వ్యాక్సిన్ 10 లక్షల డోస్ ఏవైతున్నాయో అవి మనము నిల్వ చేసుకోవడానికి మనకి పూర్తి సామర్థ్యం ఉన్నది. అది రాష్ట్ర స్థాయిలో కాకుండా కింద స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే రాబోయే రోజుల్లో 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులు, తర్వాత 50 సంవత్సరాల లోపు కోమార్బిడ్ కండిషన్స్తో ఉన్న వ్యక్తులకి మనం ఆల్మోస్ట్ ఒక 65-70 లక్షల మందికి మనం వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఈ వ్యాక్సిన్ నిల్వలు చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక 2 కోట్ల డోసులు పెట్టి ఈ వాకింగ్ కూలర్స్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అట్లనే రీజనల్ స్టోర్స్ ఏదైతే 10 ఎస్వైల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా ఆధునీకరించి రెడీ చేసి పెట్టుకున్నాం. అంటే సుమారు ఒక 3 కోట్ల డోసులు పైగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని మనం రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. కేంద్రం నుంచి కూడా వాళ్ళు కొన్ని వాకింగ్ కూలర్స్ వాళ్ళు అందజేస్తున్నారు. అవి రాష్ట్రానికి వచ్చే రాబోయే రోజుల్లో వస్తాయి. అలాగనే డీప్ ఫ్రీజర్స్ కొన్ని, తర్వాత ఈ పిఎస్సిస్లో పెట్టే ఐఎల్ఆర్స్, ఐస్లైన్ రిఫ్రిజిరేటర్స్ అంటాం, ఇవన్నీ కూడా వాళ్ళు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మేబీ ఒక 1 week 10 daysలో అవి రావడానికి అవకాశం ఉంటుంది మనకి. థ్యాంక్ యూ సార్. ఇది వ్యాక్సిన్కి అంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేయాల్సిన పరిస్థితుల కోసం ముందస్తుగా చేసినటువంటి చర్యలపై డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.